కాంగ్రెస్ పతనావస్థలో ఉన్న ప్రతిసారి ఆదుకున్నది దక్షిణాదే. కానీ అదే దక్షిణాది నాశనం చేసింది కూడా కాంగ్రెసే. ఏనాడు దక్షిణాది అభివృద్ధికి పనిచేయలేదు. పైగా పుంకాను ఉపన్యాసాలు మాత్రం ఇస్తాయి. ఒకప్పుడు ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ తర్వాత దేశమంతా ఓడిస్తే ఆంధ్ర కాపాడింది, దక్షిణాది కాపాడింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే సీట్లు సాధించింది. అదే సందర్భంలో ఆ తర్వాతన ఇందిర మరణం తర్వాత, రాజీవ్ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కష్టపడినప్పుడు నష్టపడిన ప్రతిసారి దక్షిణాది ఆదుకుంది. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు అదే దక్షిణాదిలో చిచ్చు పెట్టి నాశనం చేస్తూ వచ్చింది. అది సరే, దాని కర్మ. ఇప్పుడైతే ఆ దక్షిణాది కాంగ్రెస్ కంచుకోట్లా నిలబడింది. దక్షిణాదిలో ఓ పక్కన కర్ణాటకలో అధికారంలో ఉంది. దక్షిణాదిలో ఏమేమి రాష్ట్రాలు ఉంటాయి? తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కూటమి వరకు ఉండేది, ఇప్పుడు లేదనుకోండి, అది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ కర్ణాటక ఎక్కువ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం, తమిళనాడు తర్వాత. కర్ణాటకలో అదే ప్రభుత్వం, అలాగే తెలంగాణ అదే ప్రభుత్వం, ఇప్పుడు కేరళ అదే ప్రభుత్వం. నాలుగవదైనటువంటి ఒక్కచోటే లేదు తమిళనాడులో, అది ఇదివరకు ఏఐడిఎంకే కూడా, ఇది డిఎంకే కూటమిలో ఉండేది, ఇప్పుడు లేదు. పాండిచ్చేరి ఒకటి చిన్న రాష్ట్రం, ఇది కేంద్రపాలిత ప్రాంతం. మొత్తం 4, ఈ 5 రాష్ట్రాల్లో 3 అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయింది కాంగ్రెస్ పార్టీ.